మంచు కుటుంబంలో వేడి చల్లారడం లేదు. మోహన్ బాబు ఫ్యామిలీలో నిన్న మరో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి మనోజ్ నివాసంలో మంచు విష్ణుతో స్వల్ప వివాదం జరిగినట్టు సమాచారం. నిన్న తన ఇంట్లో జరిగిన భయానకమైన ఘటన తనను తీవ్రంగా కలవరపరిచిందని మంచు మనోజ్ తెలిపారు. తాము ఇంట్లో లేనప్పుడు మంచు విష్ణు, అతని సహచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డితో పాటు బౌన్సర్లు తన ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇస్తామన్న వంకతో వాళ్ళంతా తన ఇంటికి వచ్చారని అన్నారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా అక్కడున్న జనరేటర్లో చక్కెర పోసారని, దీంతో రాత్రిపూట ఇంట్లో కరెంటు పోయిందని మనోజ్ తెలిపారు. ఒకవేళ జనరేటర్కు ఏమైనా జరిగి పక్కనే ఉన్న వాహనాలు, ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తన తల్లి, కూతురు, ఇతర బంధువులంతా ప్రమాదంలో ఉన్నారని మంచు మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆధారాలతో సహా పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ని మనోజ్ విడుదల చేశారు.